పట్టుకొచ్చిన పట్టుకో ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు అర్బన్ 22వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి భారతమ్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ నేను నాతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రియాజ్ గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అట్లాగే కేడీసీసీ చైర్మన్ విజయ మనోహర్ గారు, వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో 22వ వార్డులో ఎలక్షన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా అంటే విపరీతంగా జనం అయితేమి, ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం అయితేమి, మా ప్రచారం ఉధృతంగా సాగుతుంది. ఎక్కడికి పోయినా జయధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ కూడా చాలామంది పార్టీకి ఆకర్షితులై గతంలో ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయినారో ట్రేడ్ యూనియన్ నాయకులు అయితేమి, ఎస్సీసీఎల్ నాయకులు అయితేమి, బీసీసీఎల్ నాయకులు అయితేమి అందరి వాళ్ళ మళ్ళీ పార్టీ కండువాలు కప్పుకొని చాలామంది పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే కర్నూలు మళ్ళీ ఒకసారి అంటే 3వసారి వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేయబోతున్నాం. అది కూడా విత్ బంపర్ మెజార్టీతో అటు ఎమ్మెల్యే గారికి అయితేమి, ఎంపీ అభ్యర్థిగా నాకైతేమి ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు బంపర్ మెజార్టీతో గెలవబోతున్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో ఉన్న 22వ వార్డులో పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి నేను మరి ఎంపీ అభ్యర్థి మనకు రామయ్య గారు, మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే కేడీసీసీ బ్యాంక్ ప్రెసిడెంట్ మనకు చైర్మన్ గారైన మనకు విజయ మనోరమ్మ గారు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరు కూడా రావడం జరిగింది. లోగో పైగా ఎత్తున ఇక్కడికి విచ్చేయడము, మరి ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు 22వ వార్డుకు చెందిన భారతమ్మ గారు ఇక్కడ ఆఫీస్ పెట్టడము, మరి వీటన్నిటి ద్వారా ముందుకెళ్తున్నాం ప్రచారంలో. అలాగే ఈరోజు జగనన్న ప్రభుత్వం రాకపోతే మరి సంక్షేమ పథకాలు అందవు అనే ఒక భావన ప్రజలందరిలోకి మనకు చాలా బలంగా వెళ్ళింది. కాబట్టి అందరూ కూడా కర్నూలు నగరంలో, కర్నూలు ఉమ్మడి జిల్లాలో మనకు అందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవడానికి అందరూ కూడా రెడీ అవ్వడం బంద్ చేయమని చెప్పను. ఈరోజు ఈ పథకాలకు ఆకర్షితులై మనకు ట్రేడ్ యూనియన్ నాయకులు అయిన రమణ గారు, వారి మిత్రబృందం, బీసీ సంఘం వారు అందరూ కూడా మళ్ళీ పార్టీని జాయిన్ అవ్వడం. వీళ్ళు ఇంతకుముందు పార్టీ పనిచేశారు, తర్వాత పార్టీ నుంచి కొద్ది రోజులుగా వాళ్ళు పార్టీ నుంచి పోయి దూరంగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడము చాలా ఆనందంగా ఉంది. అందరం కూడా మరి ఇలా రోజుకి మరి పార్టీ బలం ఇక్కడ కర్నూలు జిల్లాలో పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి కర్నూలు నగర నియోజకవర్గంలోనూ మరి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య గారు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి మాకు నమ్మకం. థ్యాంక్ యూ. మారుతి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మన కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియాజ్ అన్న గారికి మనమైతే అతి భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకోవాలని గెలిపించుకుంటామని ధీమాతో ఉన్నాం. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆకర్షితులై మళ్ళీ మన పార్టీలో అందరూ ఎప్పుడైతే వెనక్కిపోయినారో వాళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పని జగనన్న ఇచ్చిన పథకాలను కానీ ఎక్సిక్యూటివ్ ఫండ్ కానీ ఎవరు కూడా మర్చిపోరాదని ప్రతి ఒక్కరు కూడా జగనన్న బదులై ఉన్నారు. కాబట్టి మళ్ళీ వచ్చేది జగన్, రావాలి జగన్, కావాలి జగన్, కానీ మళ్ళీ మన జగనే వస్తాడు, మన ప్రభుత్వమే వస్తుందని చెప్పని గంటపదంగా చెప్తున్నాను.